రావణాసురుడు అందరితో మరణం లేకుండా వరం కోరుకుంటాడు, కానీ నరులని వానరుల్ని విడిచిపెడతాడనమాట. అందుకని చెప్పేసి రాముడు నరుడై ఆయన గర్భవాసం చేసి నరుడిలాగా ప్రవర్తిస్తాడు. చివరి వరకు కూడా నరుడు ఏ విధంగా నడుచుకోవాలని చెప్పేసి మొత్తం చివరి వరకు కూడా నరుల్లాగానే ఉంటాడనమాట. మరి సీతమ్మ ఎవరు? సీతమ్మ గర్భవాసం చేసిందా? సీతమ్మ మానవ కాంతనా? అసలు సీతమ్మ మానవ కాంత కాకపోతే మరి ఎవరు ఆమె సీతమ్మ? అసలు రామాయణంలో సీతమ్మ గురించి ఏం చెప్పారు? శివుడు ధనస్సుని ఎందుకు సృష్టించాడు? రాముడు ఎక్కువ పెట్టడానికి సృష్టించాడా? అసలు శివుడు సృష్టించిన ధనస్సును రాముడు ఎందుకు ఎక్కువ పెట్టాలి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో చేశాను. ఫుల్ వీడియోస్ ఎవరు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేరు అనమాట, కానీ ఫుల్ వీడియోస్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. నేను అందుకని ఫుల్ వీడియో చాలా చిన్నగా చేశాను, మిస్ కాకుండా చూడండి. హరే కృష్ణ, హరే రామ్, జై శ్రీరామ్.